Good afternoon and welcome to today's Hindu newspaper analysis of the editorial, 25th July. So, what is the author talking about? So, budget మనం ప్రజెంట్ చేశారు మేడం నిర్మలా సీతారామన్ గారు. సో, ఆథర్ గారి ప్రకారం అంటే దీని ఆలోచన ఇంటెంట్ అనేది చాలా దూరంగా ఉంది, కానీ డీటెయిల్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. లాంగ్ ఆన్ ఇంటెంట్, ఆలోచన శైలి మాత్రం చాలా దూరంగా ఆలోచించారు, కానీ దాని డీటెయిల్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. షార్ట్ ఆన్ డీటెయిల్స్ అన్నారు. షార్ట్ ఆన్ డీటెయిల్ ఏంటి ఆర్టికల్? లెట్స్ గో ఇన్ టు ఇట్. ద షార్ట్ బడ్జెట్ స్పీచ్ అంటే ఈసారి బడ్జెట్ స్పీచ్ కూడాను ఎవరు నిర్మలా సీతారామన్ గారు చాలా క్లుప్తంగా మాట్లాడారు ఆవిడ. ద షార్ట్ బడ్జెట్ స్పీచ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ మార్క్డ్ బై క్లారిటీ. చాలా చక్కగా ఆవిడ ఏం చెప్దాం అనుకున్నది పోసుకొచ్చినట్టు చెప్పింది ఆవిడ. ఆన్ 3 ఆస్పెక్ట్లు. ఆ మూడు ఏంటంటే ఇంటెన్షన్ అండ్ విజన్. నా ఆలోచన ఏంటి, నా ముందు చూపు ఏంటి. ఫార్ వికసిత్ భారత్ అంటే వికసించాలి భారతదేశం ఎప్పటికల్లా 2047 అంటే 100 ఏళ్ళ మన స్వాతంత్రం వచ్చిన టైం కల్లా భారతదేశం ఎలా ఉండాలి అన్నది ఆవిడ ఐడియాలో చెప్పింది. ఆవిడ వికసిత్ భారత్ ఆర్ స్పెల్ట్ అవుట్ త్రూ ద 9 ప్రయారిటీ ఏరియాస్. సో 9 ప్రయారిటీ ఇంపార్టెంట్ ఏరియాస్ పెట్టుకుంది ఆవిడ. ఇది విజన్ లాంగ్ టర్మ్, ఎందుకంటే మనం 24లో ఉన్నాం, ఇంకో 23 ఏళ్ళ ముందు చూపుతోనే ఆవిడ చెప్పింది. ఓకే, టు విచ్ దీనికి మనం వీ ఎక్స్పెక్ట్ దట్ సబ్సీక్వెంట్ రాబోయే బడ్జెట్లో వుడ్ అడ్హియర్ అంటే స్టిక్ అండ్ ఫాలో, ది స్టిక్ అండ్ ద ఫాలో. ఎందుకు? ఈ గోల్ మనం ఇది రీచ్ అవ్వాలి కాబట్టి దీన్ని మనం సాధించగలగాలి. టు అకాంప్లిష్ దీస్ గోల్స్. ఓకే, ఈ గోల్స్ని మనం సాధించగలగాలి. 2, దెర్ ఈజ్ అ వెరీ క్లియర్ రికగ్నిషన్, ఎక్స్ప్లిసిట్ రికగ్నిషన్ ఏంటి ఆఫ్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది, ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేకపోవడం ఎందులోని ఆర్థిక వ్యవస్థలో. ఓకే, అడ్రస్సింగ్ దిస్, ఈ ఉద్యోగాలు లేకపోవడం, దిస్ అంటే ఏంటి? ఓకే, ఉద్యోగాలు లేకపోవడం అన్నది హ్యాస్ బీన్ అ ఛాలెంజ్. కరెక్టే, ఆవిడకి అదొక ఒక చాలా మహోన్నతమైన కార్యం అనమాట. ఆవిడ ఇప్పుడు అది ఒక ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి అనేది ఆవిడే చాలా కష్టపడుతున్నారు. తర్జన అవుతుంది. హ్యాస్ బీన్ అ ఛాలెంజ్. అండ్ ద బడ్జెట్ అంటే ఇప్పుడు మనం ఆర్థికంగా డబ్బులు వెచ్చిస్తాం కాబట్టి డివోట్స్ కన్సిడరబుల్ స్పేస్ అంటే బడ్జెట్లోని తగు విధంగా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఇన్ లిస్టింగ్ అవుట్ ఇనిషియేటివ్స్ అంటే మొదట అడుగులు వేయడం, ఇనిషియేట్ చేద్దాం, మొదలు పెడదాం. ఇనిషియేటివ్స్ ఏంటండి? దేనికోసం? టువర్డ్స్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్. ఇదంతా ఏంటి? ఇనిషియేటివ్లు, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, టువర్డ్స్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్. 3 ఏంటంటే కంపల్షన్, తప్పదు కంపల్షన్ ఆఫ్ అ కోయలిషన్ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్లోని కొన్ని తప్పని కొన్ని చేయాలి. ఇవేంటి? గవర్నమెంట్ సర్ఫేస్ ఇన్ పార్ట్స్, కొన్ని వాళ్ళని కూడా మరి కుషామత్లో చేయాలి కదా. ఎవరిని? ఈ కూటమిలో ఉన్న పార్టీలని, ఎవరైతే మన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో, బట్ ఆర్ హిడెన్. కొన్ని సర్ఫేస్ అయ్యాయి, కొన్ని ఇంకా దాగి ఉన్నాయి. ఇన్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిసిటీస్. ఓకే, ఇన్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిసిటీస్ అంటే స్పెసిఫిక్గా కొన్ని ఏరియాల్లోని, కొన్ని వాటిల్లోని మనం బహిర్గతం అయ్యాము అంటే పైకి వచ్చాయి, కొన్ని ఇంకా దాగి ఉన్నాయి. ఓకే, దీస్ 3, ఈ 3 ఏది? ఫస్ట్ 1 ఇంటెన్షను, 2ది ఉద్యోగం, 3 ఈ కోయలిషన్ని ఎలాగ కుషామత్ చేయాలి. ఓకే, ఈ మూడు దీస్ 3 హ్యావ్ గైడెడ్ ద స్ట్రాటజీ. ఈ 3 వాళ్ళని దిక్సూచి, ఎలాగ వీళ్ళందరినీ మనం మనతో పాటు తీసుకెళ్ళాలి, స్ట్రాటజీ ఏం చేయాలి. అండ్ ది అప్రోచ్, దీన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలి. అప్రోచ్ ఆఫ్ ది బడ్జెట్, ఈ యొక్క బడ్జెట్. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటే చూస్తే మాత్రం ద ఫేస్ ఆఫ్ ఇట్ ద పాలసీ స్లాంట్, ఈ పాలసీ కాస్త మొగ్గు చూపెడుతుంది. రివీల్స్ గుడ్ ఇంటెన్షన్. ఓకే, పాలసీ స్లాంట్ ఏంటండి?
ఇట్ రివీల్స్ మంచి సదుద్దేశంతోనే పెట్టారు. బట్ ద వేస్ అండ్ ద మీన్స్, దీన్ని మనం ఏ విధంగా ఏ కార్యాచరణ అవలంబిస్తాము టు అకాంప్లిష్, అంటే సాధించాలి కదా, మరి సాధించాలి. కార్యాచరణ, విధానాలు. ఓకే, అకాంప్లిష్ ది అంబిషియస్ గోల్స్, అంటే ఇది ఒక మహోన్నతమైన ఎండ్ అన్నమాట. ఇది మనం సాధించాలి, ఇది గోల్, మహోన్నతమైన అంబిషియస్ అంటే చిన్న చితక కాదు, చాలా పెద్ద గోల్ అన్నమాట. సెట్ అవుట్ ఆర్ నాట్ డైవల్జ్డ్, ఎలా దీన్ని అచీవ్ చేస్తాం అనేది ఆర్ నాట్ డిస్క్లోజ్డ్, దే ఆర్ నాట్ డైవల్జ్డ్, దే ఆర్ నాట్ డిస్క్లోజ్డ్. కాస్టింగ్, వాళ్ళు బయట బహిర్గతం చేయలేదు కాబట్టి మనకి దీని మీద ఒక నీడ. ఓకే, నీడ ఏంటి, ఒక చిన్న నీడ అవుతుందా అవ్వదా. ఓకే, ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ రియలైజింగ్ ద టార్గెట్ సెట్, అంటే మనం కొన్ని టార్గెట్లని పెట్టుకున్నాం, సో మనకి ఒక నీడ దీని మీద పడిపోయింది. అంటే వీళ్ళు అంటున్నారు కానండి ఇది సాధించగలరంటారా, సాధించలేరేమో, ఇలాంటి డౌట్స్ అన్నీ ఎందుకు, బహిర్గతం చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఆథర్ గారు ఏమంటారు, ఎ సిగ్నల్ ఆఫ్ కంటిన్యూటీ, అంటే ఏదైతే మొదలు పెట్టారో దాన్ని ఆపకుండా. ఈ ఆర్థిక అర్థమెటిక్ అంటే లెక్కల పరంగా చూస్తే మ్యాక్రో పాలసీ స్టాండ్, మ్యాక్రో పాలసీ వీళ్ళు తీసుకున్న స్టాన్స్ ఏంటంటే ఈ బడ్జెట్లోని, ఓకే, అది సిగ్నల్ చేస్తుంది కంటిన్యూటీ. ఓకే, ద స్టాన్స్, మ్యాక్రో పాలసీ స్టాన్స్ ఏం చెప్తుందంటే బడ్జెట్ ఒక సిగ్నల్ ఇచ్చింది మనకి, కంటిన్యూయింగ్ అండ్ క్యారీయింగ్ ఆన్, ముందుకు వెళ్దాం, ముందడుగు వేద్దాం విత్ ఫిస్కల్ కన్సాలిడేషన్, ఆర్థికంగా మనం బలం అవ్వాలి, బలోపేతం రావాలి. ఫిస్కల్ కన్సాలిడేషన్ ఎఫర్ట్, మన అంత శ్రమ దేనికండి, ఆర్థికంగా మనం బలోపేతం అవ్వాలి. ఓకే, ది ఓవరాల్ పూర్తిగా ఆర్థిక లోటుబాటు అన్నది హ్యాస్ బీన్ లోవర్డ్. ఓకే, ఫిస్కల్ డెఫిసిట్ అంటే లోటు అన్నది తగ్గించాం, ఎంతవరకు 4.9 తెచ్చాం. దీన్ని దేంతో కంపేర్ చేయాలి, 5.1 టార్గెటెడ్, ఎప్పుడు ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్. అంటే ఎలక్షన్ ముందు ఓ బడ్జెట్ అనౌన్స్ చేశారు చూడండి ఆవిడ, దాని మీద ఏం డిస్కషన్లు అవ్వవు ఇంక ఇంటరిమ్ బడ్జెట్ మీద. ఎలక్షన్ ముందు ఫర్ దట్ పర్పస్ ఓన్లీ దే విల్ హ్యావ్, అండ్ బై ఓట్ ఇట్ విల్ బి క్లియర్, దెర్ విల్ బి నో క్వశ్చన్స్ ఆన్ దట్. ఓకే, అప్పటికి ఇప్పటికీ ఓకే కంపేర్ చేస్తే. సో ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఎక్సెస్, సర్ప్లస్ ఏంటి, ఎక్సెస్ ఎక్కువ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఆర్బీఐ హ్యాస్ బీన్ యూస్డ్. ఆర్బీఐ నుంచి వచ్చిన ఎక్కువ డబ్బులన్నీ మనం వాడాం, దేనికి వాడాం, టు సపోర్ట్ అండ్ స్ట్రెంగ్థెన్ ఫిస్కల్ ప్రూడెన్స్, డబ్బుని ప్రూడెంట్గా వైజ్గా ఎక్కడెక్కడ పెట్టాలి, చాలా తెలివితేటలతోని చాకచక్యంగా మనం ఈ ఫిస్కల్ బడ్జెట్ని చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడ మనం దాన్ని స్ట్రాంగ్ చేయాలి, ఎక్కడెక్కడ దానికి శక్తిని ఇవ్వాలి, ఎక్కడెక్కడ మనం దాన్ని పుంజుకొని చూసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఫిస్కల్ డబ్బు విషయంలోని చాలా ప్రూడెంట్గా వైజ్గా ప్రవర్తించాం. ది యాంటిసిపేటెడ్ రీఇటరేషన్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసాం, రీఇటరేషన్ అంటే చెప్పిందే మళ్ళీ చెప్పింది, ఆఫ్ ది రిడక్షన్ తగ్గించాం, ఎక్కడ, ఫిస్కల్ బడ్జెట్ని ఎంతవరకు అండి, బిలో 4.5 ఆఫ్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 కల్లా 5.1 నుంచి 4.9, 4.9 నుంచి 4.5 తెచ్చేయాలి రెండేళ్లలో. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఈజ్ వెల్కమ్. ఇలాగని చేస్తే అందరూ హర్షిస్తారు, సభాష్ రండి అంటారు, ఇలాగంటే చేయాలి అని. సో ద న్యూ మీడియం టర్మ్, ఇప్పుడు లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కాదు, మీడియం టర్మ్ ఫిస్కల్, ఆర్థికంగా మనం బలోపేతం అవ్వాలి. ఈ దారి హ్యాస్ బీన్ దేనికి లింక్ చేశారు, దీన్ని ఒక దారితో లింక్ చేశారు, ఏంటంటే తగ్గించాలి, ఎక్కడ, ఇన్ ద డెట్, అప్పును తగ్గించాలి. అప్పును తగ్గించి జీడిపి రేషియో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ రేషియో ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటి, కంటిన్యూడ్ కంప్రెషన్ ఆఫ్ ది ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ అంటే ఆర్థికంగా లోటుని మనం కంప్రెస్ చేసేకూడదు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూడ్ కంప్రెషన్ ఆఫ్ ది ఫిజికల్ డెఫిసిట్ జీడిపి రేషియో మనం ఏం చేయాలి,
దీన్ని ఫిజికల్ కన్సాలిడేషన్ చేయాలి. ఆ మార్గం ఏంటంటే లింక్ చేయాలి దాన్ని రిడక్షన్ ఇన్ ది డెట్, అంతేగాని నాట్ ఇన్ కంటిన్యూడ్ కంప్రెషన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ప్యాసేజ్ చదువుతున్నప్పుడు రిడక్షన్ ఇన్ ది డెట్ జీడిపి దాన్ కంటిన్యూడ్ కంప్రెషన్ ఆఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ జీడిపి రేషియో. ఓకే, ఇవి ఈ రెండిట్లోనే చాలా ఇంపార్టెంట్. ఇలా కానీ చేస్తే ఎలాగా కన్సాలిడేషన్ పాత్ యాజ్ విల్ లింక్ టు రిడక్షన్ ఇన్ ద డెట్ చేస్తే దిస్ విల్ అలౌ ఇది గవర్నమెంట్కి కాస్త ఫ్లెక్సిబిలిటీ స్ట్రెచ్ అవ్వచ్చు. ఓకే, స్ట్రెచ్ అవ్వచ్చు అనమాట, ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ దేనికి? కాస్త వెసులుబాటు టు చార్ట్ అండ్ అప్రోప్రియేట్ ఫిజికల్ కోర్స్. ఈ వెసులుబాటు ఏంటంటే ఒక ఆర్థిక మార్గం, టు చార్ట్ ఒక కొత్త మార్గం వేసుకోవచ్చు. టు చార్ట్ అండ్ అప్రోప్రియేట్, అందరూ హర్షించదగ్గ, అందరూ సబబు అనేటట్టు అప్రోప్రియేట్ ఫిజికల్ కోర్స్, ఆర్థికంగా ఒక మార్గాన్ని తీసుకోవచ్చు. ఈ మార్గం ఏం చేస్తుంది? ఇట్ విల్ బిల్డ్ ఏంటండి? హయ్యర్ క్యాపిటల్ స్పెండింగ్, ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేటట్టుగా అది కడుతుంది. ఇట్ విల్ గివ్ దెమ్ దట్ స్ట్రెంగ్త్ అన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఇదే కాకుండా సపోర్ట్ ద మీటింగ్ క్లైమేట్ గోల్స్. ఓకే, క్లైమేట్ గోల్స్ని కూడాను ఇన్ అన్ అన్సర్టెన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మనకి తెలుసు, అన్సర్టన్గా ఉంది. కానీ భారతదేశంలో మాత్రం మనం కాస్త చేయూతనివ్వాలి ఇన్ మీటింగ్ ద క్లైమేట్ గోల్స్. ఓకే, వాతావరణంలో మనం చేయవలసిన పనులు. సైజ్ ఆఫ్ ద బడ్జెట్ హ్యాస్ గాన్ అప్ ఓన్లీ మార్జినల్గా, చాలా తక్కువగా, ఏదో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏం పెరిగిపోలేదు, చాలా తక్కువగా పెరిగింది. ఇది దేనికి సంకేతం? దిస్ ఆల్సో మీన్స్ దట్ ది ఓవరాల్ బారోయింగ్, అంటే అప్పు తీసుకోవడం ప్రోగ్రామ్ అన్నది ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్. అంటే మనం పెద్దగా అప్పులేం తీసుకోలేదు, అందుకనే బడ్జెట్ కూడా పెద్దగా ఏం పెరిగిపోలేదు, మార్జినల్గా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాస్తవం ఏంటంటే ఇట్ హెస్ కమ్ డౌన్, వాస్తవానికి అది తగ్గింది మార్జినల్లీ. దో ద కట్ ఇన్ బారోయింగ్ ఈజ్ స్మాలర్ దాన్, బారోయింగ్లో మనం తగ్గించుకున్నాం ఇంకాను. ఓకే, ద కట్ ఇన్ బారోయింగ్ ఈజ్ స్మాలర్ దాన్ what could have been possibly with the buoyant revenue collection. Buoyant, floating, buoyancy అంటే ఇదేం మునిగిపోలేదు, ఫ్లోట్ అవుతుంది. ఫ్లోటింగ్ రెవెన్యూ కలెక్షన్, రెవెన్యూ బాగా కలెక్ట్ చేసాం. వైల్ దేర్ హ్యాస్ బీన్ అ స్లైట్ ఇంక్రీజ్, ఒకవైపు కొద్దిగా స్లైట్ ఇంక్రీజ్ దేంట్లో ఉందండి? ఓవరాల్గా ఖర్చులోని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ అన్చేంజ్డ్. కొద్దిగా మంది ఓవరాల్గా ఖర్చు పెరిగినప్పుడు కూడాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం మెషినరీలోని మిగతా ఖర్చుల్లోని మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం. ఓకే, ఓవరాల్గా ఎక్స్పెండిచర్ కొద్దిగా పెరిగినప్పటికీ మన దగ్గర ఉన్న డబ్బు అంటే ఇంట్రెస్ట్ కాదు, అసలు ఎక్స్పెండిచర్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ అన్చేంజ్డ్. అందుకనే మార్జినల్గా ఇంచుమించుగా కొద్దిగా పెరిగింది కానీ మరీ పెరిగిపోలేదు. దేర్ ఆర్ 2 డిస్కంఫర్టింగ్ ట్రెండ్స్, అంటే ఇవి కొద్దిగా మనల్ని ఇరుకులో పెట్టిస్తాయి, నలిగిపోయాము అంటాం కదా. ఓకే, కొద్దిగా డిస్కంఫర్ట్ అంటే అంత ఊపిరి అంత బాగా తీసుకోలేని కొన్ని క్షణాలు డిస్కంఫర్ట్లోకి వచ్చాయి. ఇవేంటండి? 2 డిస్కంఫర్టింగ్ ట్రెండ్స్ ఆన్ ద ఎక్స్పెండిచర్ సైడ్. ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ 24-25. ఓకే, ఫస్ట్ ఏంటండి? డిస్కంఫర్టింగ్ 2 అన్నాం కదా, ఆ 2లో మొదటిది ఏంటంటే బడ్జెట్ ఎస్టిమేట్ 24-25. ఇది షోస్ ఓన్లీ మార్జినల్ ఇంక్రీజ్, కొద్దిగానే. ఎందులోని? అలొకేషన్, అంటే ఈ శాఖ ఎంత అని ఇవ్వాలి కదా. అలొకేషన్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఖర్చు ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్లోని. దేంతో మనం కంపేర్ చేస్తున్నాం? టు దట్ ఆఫ్ 23-24. 23-24తో కంపేర్ చేస్తే షో ఓన్లీ మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ అలొకేషన్, మార్జినల్
ఓకే, ఇంక్రీజ్ ఇన్ అలొకేషన్. మరీ ఓహో అని అలొకేట్ చేసేది డబ్బులు, అలాగని అస్సలేం కాకుండా కాదు, ఎంత కావాలో అంత. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ వాస్తవం ఏంటంటే సమ్ ఆఫ్ ద కీ ఐటమ్స్ అంటే ఇంపార్టెంట్ ఐటమ్స్ అసలు మనం చాలా తక్కువే ఖర్చు పెట్టాం. ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కామర్స్. ఓకే, కేస్ ఇన్ పాయింట్ ఏంటంటే కామర్స్, ఇండస్ట్రీ, ఎనర్జీ, మనం వి ఫైండ్ ఎ డిక్లైన్ ఇన్ ద బడ్జెట్ ఎస్టిమేట్. బడ్జెట్లోని ఎస్టిమేట్ తగ్గింది ఈ మూడిట్లో, కామర్స్, ఇండస్ట్రీ, ఎనర్జీలోని. ఎప్పుడు 24, 25. రెండు ఏంటంటాడు ఆథర్ గారు, ఎందుకంటే టూ డిస్కంఫర్టింగ్ అన్నారు కదా. రెండు ఏంటంటే అది ఫస్ట్. సెకండ్ది ఏమంటారు, సెకండ్ డిస్కంఫర్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇన్ మెనీ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, చాలా ఖర్చు అనే ఐటమ్స్లోని రివైజ్డ్ ఎస్టిమేట్ 23, 24 ఆర్ లోవర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేట్. రివైజ్ చేసి చూస్తే 23, 24లో ఫర్ 23, 24 ఆర్ లోవర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేట్. బడ్జెట్లో ఎస్టిమేట్ చేసిన దానికన్నా తక్కువ ఫర్ ద సేమ్ ఇయర్. అదే ఇయర్. సోషల్ వెల్ఫేర్ అండ్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ ఆర్ నోటబుల్. ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏం చూసుకోవాలి, సామాజికంగా సమాజంలో అందరూ బాగా ఉండాలి, సైంటిఫిక్గా మనం ముందడుగులు వేయాలి. ఇవి నోటబుల్ అంటే చెప్పుకోదగ్గ. ఎస్, ఇందులోని ఈ వాతావరణంలో ఎఫెక్టివ్గా క్యాపిటల్ని ఖర్చు పెట్టామంటే చాలా జాగ్రత్తగా ఎక్కడ అవసరమో అక్కడ డబ్బుని మనం వెచ్చించాం, విచ్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. వండర్ఫుల్, చాలా చాలా వండర్ఫుల్ వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారైనా గ్రాంట్ ఇన్ ఎయిడ్ గురించి మాట్లాడారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనగానే మనం ఏం చెప్పాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎందుకంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది చాలా క్యాపిటల్ అసెట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ది గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏంటంటే పేమెంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ అసిస్టెన్స్, డొనేషన్ ఆర్ కంట్రిబ్యూషన్ మేడ్ బై వన్ గవర్నమెంట్ టు అనదర్ గవర్నమెంట్, బాడీ, ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇండివిజువల్. సో పేమెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ అసిస్టెంట్, డొనేషన్ ఆర్ కంట్రిబ్యూషన్స్, ఒక గవర్నమెంట్ టు అనదర్ గవర్నమెంట్. ఓకే, ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది మనకేం చేసిందంటే క్యాపిటల్ అసెట్ని క్రియేట్ చేసింది. ఈ క్యాపిటల్ అసెట్ హ్యావ్ కమ్ డౌన్, తగ్గింది క్యాపిటల్ అసెట్. దేంతో కంపేర్ చేస్తే, రివైజ్డ్ ఎస్టిమేట్తో కంపేర్ చేస్తే. అండ్ ప్రావిజనల్ యాక్చువల్స్, ప్రావిజనల్ దీనికోసం ఇంత వెచ్చించాం అన్న దాన్ని కంపేర్ చేస్తే 2023, 24 ఇట్ హెస్ కమ్ డౌన్ రివైజ్డ్ ఎస్టిమేట్ చేస్తే. సో ద డిక్లైన్ ఇన్ రివైజ్డ్ ఎస్టిమేట్ కంపేర్ టు ద బడ్జెట్ ఎస్టిమేట్. సో రివైజ్డ్ ఎస్టిమేట్లో తగ్గింది, బడ్జెట్ ప్రకారం మనం ఎక్కువ ఇచ్చాం అనమాట. ఇది దేనికి నానుడి ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు స్పెండ్. గవర్నమెంట్కి ఆ కెపాసిటీ లేకపోయింది, ఎందులోని ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ లేకపోయింది, విచ్ ఇస్ లైక్లీ టు అండర్మైన్. ఇలా కానీ ఉంటే ఇది మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తుంది ది ఎక్స్పెక్టెడ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఏమన్నా ఎక్స్పెండిచర్ పెడితే దాన్ని మల్టిప్లై చేయగలదు, అది చేయలేకపోయింది అనుకోండి, విచ్ ఇస్ లైక్లీ టు అండర్ ఎస్టిమేట్ ద ఎక్స్పెక్టెడ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్స్, అటువంటి ఖర్చు. దస్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆగుదాం, చూద్దాం, వెయిట్ అండ్ వాచ్, చూద్దాం ట్రెండ్స్ ఎలా ఉంటాయో. Thus we need to wait and watch as to how much of the proposed outlays, అంటే ఒక్కొక్క దానికి 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు అని ఎస్టిమేట్ చేసాం కదా. వెయిట్ అండ్ వాచ్ as the how much of the proposed outlay, ఎంత అవ్వచ్చు అంటున్నాం కదా. ప్రపోజ్డ్ అవుట్లే ఆర్ ఎంత వాడతాం 1000 కోట్లు 900 వాడామనుకోండి, అబ్బా 100 మిగిలింది. ఓకే, దీనివల్ల మనకి ఏమన్నా మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుందా ఇలాంటి ఖర్చుల మీద అన్నది మనం చూసుకోవాలి ఇప్పుడు.
ఫర్దర్ ఇదే కాకుండా ఇంకా ముందుకు వెళ్తే ద సేమ్ లెవెల్స్ ఆఫ్ ఇన్ అడిషన్ ద సేమ్ లెవెల్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే పందాలోని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే ఇది ఏం ఇంప్లై చేస్తుందంటే దట్ ద గవర్నమెంట్ వుడ్ బ్యాంక్ గవర్నమెంట్ దేని మీద ఎక్కువ డిపెండ్ అవుతుందండి గవర్నమెంట్ వుడ్ బ్యాంక్ మోర్ ఆన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ప్రైవేట్ కంపెనీలు రావాలి మోర్ ఆన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఇండికేటెడ్ మనం ఎక్కడ ఇండికేట్ చేసేది అంతా ఎక్కడ చూపెట్టాం ఎకనామిక్ సర్వేలో ఆర్థికంగా మనం ఎలా గ్రో అవ్వాలంటే ప్రైవేట్ ప్లేయర్స్ రావాలి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి విచ్ హెస్ నాట్ యెట్ రిజిస్టర్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీస్ ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్లు అన్నది ఇలా చదవండి ప్రైవేట్ ఇన్వెస్టర్ నాట్ యెట్ రిజిస్టర్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీస్ ఈ మధ్య సంవత్సరాల్లో ఈ మధ్య కాలంలో ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కన్జంప్షన్ ఎంప్లాయ్మెంట్ ద బడ్జెట్ రిలైస్ డిపెండ్స్ on two measures to bolster, strengthen అవేంటి డిమాండ్ అండ్ ఇంక్రీస్ ప్రైవేట్ కన్సంప్షన్ డిమాండ్ రావాలి ఇంక్రీజ్ ఉండాలి ఎందులోని ప్రైవేట్ కన్సంప్షన్లో ఇట్ టేక్స్ ద రూట్ ఆఫ్ టింకరింగ్ అంటే ఆ నిమిషానికి ఆ పర్పస్కి మనం చిన్న చిన్న మార్పులు కూర్పులు చేయాలంటే మాటలు లాగా విత్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్ ఓకే ఇట్ టేక్స్ ద రూట్ ఆఫ్ టింకరింగ్ చిన్న చిన్నగా ఓకే అడ్జస్ట్మెంట్లు చేయాలి విత్ ద న్యూ ఐటీ రూల్ టు లీవ్ స్లైట్లీ కాస్త వెసులుబాటు ఇవ్వాలి స్లైట్లీ మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే కాస్త ఖర్చు పెట్టుకోవడానికి కొద్దిగా ఇన్కమ్ వాళ్ళకి ఇవ్వాలి ఫర్ ఎ సెక్షన్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కాదు ఈ హద్దు దాటి ఈయన ట్యాక్స్ కడుతున్నాడంటే ఆయనకు కొన్ని రాయితీలు ఇద్దామండి వాళ్ళ కోసం అడ్జస్ట్ చేద్దాం కొద్దిగా కూర్పులు మార్పులు చేర్పులు ఓకే కొన్ని చేయగలగాలి మనం అలాంటి ట్యాక్స్ పేర్లకి విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇలా కానీ చేస్తే స్టిమ్యులేట్ యాక్టివ్ అవుద్ది వెంటనే ఏంటి డిమాండ్ ఇట్ విల్ క్రియేట్ అ ఫట్ మనం ఒక్కసారికి యా కమాన్ వీఆర్ రెడీ అన్నట్టుగా ఉంటారనమాట ఇలాంటి ట్యాక్స్ పేర్లు అందరూ సో గివెన్ ద గ్రోత్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోని గ్రోత్ వచ్చింది ఆ కలెక్షన్లోని there was more room for income tax relief మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్లోనే ఎక్కువ కలెక్షన్ వచ్చింది కాబట్టి మనం ఇంకా వెసులుబాటు ఇవ్వచ్చు ఎందులోని ఇన్కమ్ ట్యాక్స్లోని వాళ్ళకి ఇంకా రిలీఫ్ ఇంకా ఊపిరి ఎక్కువ పీల్చుకోండి ఫిల్ యూర్ లంగ్స్ విత్ ఫ్రెష్ ఎయిర్ అన్నట్టుగా ఓకే ఈ ట్యాక్స్ పేయర్లకి విచ్ కుడ్ హ్యావ్ బీన్ యూస్ఫుల్ టు నాట్ ఓన్లీ స్టిమ్యులేట్ ఇది ఈ వెసులుబాటు స్టిమ్యులేట్ చేయడమే కాదు డిమాండ్ని బట్ ఆల్సో ఇంక్రీజ్ డ్విండ్లింగ్ ఇది ఇట్ విల్ ఇంక్రీజ్ పెంపొందిస్తుంది దేన్ని తగ్గిపోతున్న హౌస్ హోల్డ్ సేవింగ్స్ ప్రతి ఇంట్లోని ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాస్త సేవ్ చేసుకోవచ్చు డబ్బులు అన్న వెసులుబాటు క్రియేట్ చేస్తుంది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఆ తగ్గిపోతున్న ఇంట్లో కూడాను ఇప్పుడు మనం ఈ వెసులుబాటు ఇస్తే వాళ్ళు కూడా దే కెన్ సేవ్ మోర్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ మిస్డ్ ఇది ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ మిస్ అయిపోయింది రెండు ద బడ్జెట్ ఎక్స్పెక్ట్స్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ బడ్జెట్ ఏం ఆలోచిస్తుందండి ఉద్యోగాలు పెరగాలి టు టేక్ ప్లేస్ ఉద్యోగాలు పెరగాలి ఇంపార్టింగ్ మోర్ ఇన్కమ్ ఉద్యోగాలు పెరిగితే ఏమవుద్ది జనాలకు ఇన్కమ్ వస్తుంది తద్వారా హయ్యర్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ హయ్యర్ అంటే ఇల్లులు బ్యాంక్ లోన్లు ఒక కారు ఒక బండి ఒక వాషింగ్ మెషిన్ ఒక అవెన్ ఒక గ్యాస్ కనెక్షన్ ఒక స్టోవ్ ఒక మినిమం ఏసీ కొద్ది ఫర్నిచర్ చూడండి ఎన్ని ఈకోసిస్టమ్ ఎలా డెవలప్ అవుద్దో ద ఈకోసిస్టమ్ విల్ గ్రో ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంటే కాస్త వాడి దగ్గర డబ్బులు ఉంటే కనుక డిమాండ్ ఎకానమీ కూడా పెరుగుతుంది సో ద ఇంటర్న్షిప్ స్కీమ్ ఇక్కడ గవర్నమెంట్ ఒక ఇంటర్న్షిప్ స్కీమ్ పట్టుకొచ్చింది ఒక 1000 కోట్లు 2000 కోట్లు వెచ్చించి దానికోసం ఇది ఇంటర్న్షిప్ స్కీమ్ ఇదేంటంటే ఇండైరెక్ట్గా ఇట్ విల్ థ్రస్ట్ ఇట్ విల్ సడన్లీ గివ్ అ బూస్ట్ ఆన్ ఛానలింగ్ ఫండ్స్ మన దగ్గర ఉన్న డబ్బుల్ని
సక్రమ మార్గంలోని ఛానలింగ్ ఫండ్స్ టు ఫస్ట్ టైం ఎవరండి? ఎంప్లాయీస్, మొదటిసారి ఉద్యోగం చేసే వాళ్ళకి. ఎలాగా? విత్ కమెన్సురేట్ ఈక్వల్ బెనిఫిట్స్ టు కంపెనీస్ కూడాను. ఓకే, ఏ కంపెనీ అయితే వీళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్తుందో వాళ్ళకు కూడా ఈక్వల్గా బెనిఫిట్ చూపెడుతుంది. టు ఇన్సెంటివైజ్, ఆ గవర్నమెంట్ ఆ వ్యవస్థకి మనం ఒక ఇన్సెంటివ్ ఇచ్చినట్టు. టు ఇన్సెంటివైజ్ ఏ హైరింగ్. ఎస్, తీసుకోండి, మోర్ పీపుల్ తీసుకోండి. అండ్ ప్రొవైడ్ శాలరీ టాపప్. అంటే ఆ వ్యవస్థ 1000 రూపాయలు ఉందనుకోండి, ఇంటర్న్షిప్ డబ్బులు గవర్నమెంట్ ఈ వ్యవస్థలకు ఇస్తుంది కాబట్టి 1500, పోనీ 1800, 2000 గవర్నమెంట్ కూడా చేయూతిస్తుంది కదా. శాలరీ టాపప్ ఫర్ ద ఫస్ట్ టైం ఎంప్లాయిడ్, మొదటి ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ టాపప్ ఇద్దాం ఇంటర్న్షిప్ ద్వారా. ఓకే, ఫర్ ఫస్ట్ టైం ఎంప్లాయిడ్ ఆర్ అన్లైక్లీ టు క్రియేట్ మోర్ జాబ్స్. ఇది ఏమవుతుంది? శాలరీ టాపప్ ఫర్ ద ఫస్ట్ టైం ఎంప్లాయిడ్ ఆర్ అన్లైక్లీ టు క్రియేట్. వాళ్ళు కొత్త ఉద్యోగ అవకాశాలు వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దే డు నాట్ అడ్రస్ ద క్వశ్చన్స్ ఆఫ్ సోషల్ ఆస్పిరేషన్. ఇది సొసైటీలోని ఎటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఆశిస్తున్నారు అన్న దానికి వాళ్ళు దే ఆర్ నాట్ అడ్రసింగ్, దే ఆర్ నాట్ టాకింగ్ ఆన్ దట్ పాయింట్. ది టాకింగ్ ఆల్ ద అదర్ పాయింట్స్, ద క్వశ్చన్స్ ఆఫ్ సోషల్ ఆస్పిరేషన్. అండ్ ఇంకోటి ఏంటండి? టెక్నాలజికల్ చేంజెస్. టెక్నాలజీ చాలా మారుతుంది. విచ్ డైరెక్ట్లీ ఇంపింజ్ లేబర్. ఓకే, ఇదొక మంచి వర్డ్. విచ్ డైరెక్ట్లీ ఏం చేస్తుంది? ఇది ఇంపింజింగ్ ద లేబర్. మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నప్పుడు మనం వెయిట్ అండ్ వాచ్ ప్రోగ్రాంలో ఉండకూడదు. మనం ఏం చేయాలి? మనం కాస్త స్టిమ్యులేట్ చేయాలి, ఎందుకంటే డ్విండిల్ అవుతుంది. ఓ థ్రస్ట్ ఇవ్వాలి, వాళ్ళ శాలరీస్ తగ్గట్టుగా వాళ్ళకి మనం ఒక శాలరీ టాపప్ ఇవ్వాలి. లేదు అంటే టెక్నాలజికల్ చేంజెస్ ఏం చేస్తున్నాయి? సీరియస్గా దే హ్యావ్ అన్ ఎఫెక్ట్. దే ఆర్ ఎన్క్రోచింగ్, దే ఆర్ ఇంట్రూడింగ్. ఓకే, ఇవేం చేస్తున్నాయి? ఇంపింజింగ్, దే ఆర్ ఎన్క్రోచింగ్ అండ్ ఇంట్రూడింగ్ ఇన్ టు లేబర్ మార్కెట్ అవుట్కమ్. దే ఆర్ ఎన్క్రోచింగ్ అండ్ ఇంట్రూషన్. అనవసరంగా లోపల దూరిపోతున్నాయి. ఓకే, విచ్ డైరెక్ట్లీ ఇంట్రూడ్, విచ్ డైరెక్ట్లీ ఎంక్రోచ్ లేబర్ మార్కెట్ అవుట్కమ్. ఇప్పుడు మోర్ ఓవర్ ఇంప్లిమెంటింగ్ దీస్ స్కీమ్స్ ఎంత పైపెచ్చు, వెన్ యూ ఇంప్లిమెంట్ దీస్ స్కీమ్స్ ఈజ్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, స్ట్రైట్గా చేయట్లేదు ఇది. ద ఇంటర్న్షిప్ స్కీమ్ హ్యాస్ ద అడిషనల్ రిస్క్ ఆఫ్ బికమింగ్. ఇంటర్న్షిప్ స్కీమ్ ఏంటంటే అడిషనల్గా ఒక రిస్క్, ఒక పరిణామాలు విపరీతంగా ఉంటాయి. ఆఫ్ బికమింగ్ అ షార్ట్ టర్మ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్. ఇది షార్ట్ టర్మ్ అంటే ఫుల్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కాదు. సో సిటీల్లో ఉన్న పిల్లలకి షార్ట్ టర్మ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ విచ్ ఓన్లీ క్రియేట్స్. ఒక్కసారి ఆ షార్ట్ టర్మ్ ఉద్యోగం అయిపోయింది అనుకోండి వాళ్ళకి, అప్పుడు ఆ పూల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఇంకా అన్ఎంప్లాయిడ్ పీపుల్ని ఎక్కువ మందిని మనకి క్రియేట్ చేసేస్తుంది. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కూడా పెరుగుతాయి. ఎక్కడ? విత్ ద రివైవల్, అంటే మళ్ళీ జీవం పోసుకోవాలి, మళ్ళీ ప్రాణం పోసుకోవాలి. ఏది? ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ సెక్టార్. ఎలాగా? త్రూ ద క్రెడిట్ రూట్. వాళ్ళకి మనం క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళకి మనం కాస్త వెసులుబాటు ఇవ్వాలి. క్రెడిట్ ఒక 100 కోట్లు 200 కోట్ల వరకు వాళ్ళని మనం వదిలేస్తే విత్ గ్యారంటీ స్కీమ్. గ్యారంటీ స్కీమ్ బీయింగ్ లాంచ్డ్, అంటే ఇప్పుడు లాంచ్ చేస్తుంది గవర్నమెంట్ ఎంఎస్ఎంఈలు బతికించడానికి. బిసైడ్స్ ఇదే కాకుండా బ్యాంకులకే చెప్పేసింది. ఓకే, ఆస్కింగ్ బ్యాంక్స్ టు హ్యావ్ దేర్ ఓన్ మోడల్. బ్యాంక్ వెళ్ళి ఎంఎస్ఎంఈ వాళ్ళు వీళ్ళ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్యాంకు ఎస్ అనిపిస్తే వాళ్ళు లోన్ ఫార్వర్డ్ చేసేవచ్చు. ఆస్కింగ్ బ్యాంక్స్ టు హ్యావ్ దేర్ ఓన్ మోడల్స్ ఫర్ లెండింగ్. ఓకే, డబ్బులు అప్పివ్వడం. ఈ లెండింగ్ అన్నది డోంట్ లింక్ ఇట్ టు కొలాటరల్, గ్యారంటీ ఫర్ రీపేమెంట్. పలానా ఆస్తి పెట్టండి ఇది ఇస్తాం, ఇది పెట్టండి అది ఇస్తాం, అలా కాదు.
బ్యాంకే డిస్క్రిషనరీ వదిలేస్తారు, వీడికి ఇవ్వచ్చు వీడికి ఇవ్వకూడదు. ఓకే, ఓ 10 వాటికి ఇచ్చారనుకోండి, ఇప్పుడు 3 ఫ్లాప్ అయినా 7 సక్సెస్ఫుల్ అవుతాయి కదా. ఓకే, ఇంకా పేపర్ వర్క్ అదంతా కొద్దిగా లెటస్ గివ్ ద బ్యాంక్ ది డిస్క్రిషనరీ పవర్ టు డిసైడ్ వెదర్ ఆర్ నాట్ టు ఫార్వర్డ్ ద లోన్. ఓకే, వెదర్ ఆర్ నాట్ టు ఫార్వర్డ్ ద లోన్ అని గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఏం చేయాలి, దే విల్ ఆల్సో అసిస్టెంట్ టు స్టేట్స్, అసిస్టెన్స్ ఇవ్వాలి. ఏ స్టేట్లకండి, ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉన్నాం కదా, బీహార్ కూటమిలో ఉంది, ఒడిస్సా మొన్నే వీళ్ళు వచ్చారు బీజేపీ, అండ్ జార్ఖండ్. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ టు గివ్ అండ్ ఇండైరెక్ట్ పుష్, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్ పుష్. దేనికి, ఇన్వెస్ట్మెంట్స్కి. అంటే పెద్ద పెద్ద కంపెనీలు, ట్రాన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్స్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇవన్నీ వచ్చి కాస్త డబ్బులు పెడతాయి. అండ్ ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్, అలాంగ్ విత్ ఏంటి, ట్రస్ట్. ఒక్కసారి ఉద్యోగం వచ్చిందనుకోండి, హౌసింగ్ వైపు పడతారు. హౌసింగ్ ఎక్కడ, ఇల్లులు టౌన్లోని, రూరల్ ఏరియాస్లో కూడా. సో ఒక్క ఎంప్లాయ్మెంట్ వలన ఇల్లు అన్నీ అలా 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 ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఓకే, ఇట్ నీడ్స్ టు బి నోటెడ్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నీడ్ టు హ్యావ్ నాట్ ఓన్లీ క్రెడిట్, అప్పే వాళ్ళకి ఇవ్వ, అదే కాదు, బట్ ఆల్సో ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉండాలి ఎంఎస్ఎంఈస్కి. ఏది, వాళ్ళు ఆపరేట్ చేయగలిగారు, అప్పుడే వాళ్ళు గ్రోత్ అవుద్ది. ఆపరేట్ ఫర్ దేర్ గ్రోత్. అప్పే కాదు, చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్ గారు, వాళ్ళకి క్రెడిటే ఇవ్వడం కాదు, వాతావరణం కూడా చాలా ఫేవరబుల్గా ఉంటే అప్పుడు వాళ్ళు ఆపరేట్ చేయగలరు, గ్రో అవ్వగలరు. ఎవరు, ఇదంతా ఎంఎస్ఎంఈలే, ఇదంతా ఎంఎస్ఎంఈ. క్లియర్, ఇదంతా ఎంఎస్ఎంఈ. ఈ 4 క్రెడిట్, కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్, ఆపరేట్, గ్రోత్. హెన్స్ కనుక ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఓన్లీ క్రెడిట్, మేము అప్పిస్తాము మీకు కావాలంటే, అండ్ లీవింగ్ ద రెస్ట్, మిగతావన్నీ మార్కెట్ ఎలా చెప్తే అలాగా, మార్కెట్ డిమాండ్స్ బట్టి అన్నారనుకోండి, అప్పుడు ఇట్ మైట్ నాట్ జనరేట్, మనం అనుకున్న రిజల్ట్ అది జనరేట్ చేయకపోవచ్చు. ఓకే, ఇట్ విల్ నాట్ జనరేట్ ద డిజైర్డ్ రిజల్ట్స్. అప్పు అయితే ఇస్తాము, మార్కెట్ ఫోర్సెస్ మేము కంట్రోల్ చేయలేము అంటే ఎంఎస్ఎంఈని వర్క్ చేయలేము. చూడండి ఎన్ని బాధలు ఉన్నాయి. ఒమిషన్స్, ఇప్పుడు ఏవేవి తీసేయాలి, బారింగ్, ఎక్స్క్లూడింగ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్. ట్యాక్స్ బెనిఫిట్ అన్నది ఎక్స్క్లూడ్ చేస్తే ఎవరికి, ఇండియాలోని స్టార్టప్లకి అండ్ దేర్ ఇన్వెస్టర్. ఇప్పుడు వాడికి స్టార్టప్కి ఒక ఏంజల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు, వెంచర్ క్యాపిటలిస్టులు, వాళ్ళకి కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇంక్లూడింగ్ ఏంటంటే ఇన్వెస్టర్కి, స్టార్టప్స్కే కాదు, ఇందులోనే ఏంటి, స్క్రాపింగ్ తీసేయాలి. ఏది, కంటెన్షియస్, అందరూ ఫైట్ చేస్తున్నారు, కంటెన్షియస్ చాలామంది ఫైట్ చేస్తున్నారు. ఏది, ఏంజల్ ట్యాక్స్. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు కదా, సో వీళ్ళనే వెంచర్ క్యాపిటలిస్టులు అంటున్నారు. ఓకే, ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా వాడు డబ్బులు తెస్తుంటే దీని మీద ట్యాక్స్ కట్టేయండి, ఇంకెవడొస్తాడు స్టార్టప్కి, అయిపోయింది, నో స్టార్టప్ ఇండియా. ఐ వాంట్ టు కమ్ అండ్ గివ్ యూ 1 crore of rupees, ఆన్ దట్ 1 crore యూ హ్యావ్ టు పే ట్యాక్స్. దగ్గర 48 లక్షలు దాని మీద లాగేస్తుంటే ఇంకా నేను ఎక్కడ ఇస్తాను? సో ఏంజల్ ఇన్వెస్టర్లు కూడా రావట్లేదు, అందుకని స్టార్టప్లు చచ్చిపోయి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, దాన్ని స్క్రాప్ చేసేయాలి, టోటల్గా స్క్రాప్ ఇట్, ద కంటెన్షియస్ ఏంజల్ ట్యాక్స్. ఎందుకు, అన్ని క్లాసులు ఆఫ్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు 100 కోట్లు పెడతాడా, 5 కోట్ల, 2 కోట్ల, 50 లక్షలు, 10 లక్షలు స్క్రాప్ చేసే. దీన్ని ఏం చేద్దాం, దీన్ని క్యాపిటల్ గెయిన్స్లోనే అలైన్ చేసేద్దాం. క్యాపిటల్ బట్టి మనం ₹1 పెడితే 50 లక్షల లాభం వస్తే దానికి మనం అందులోని ఆ లైన్లో పెట్టేద్దాం. విల్ పుట్ ఇట్ ఇన్ దోస్ లైన్స్. ఓకే, అలైనింగ్ క్యాపిటల్ గెయిన్ రేట్స్ బిట్వీన్ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ ఈక్విటీ. క్యాపిటల్ గెయిన్స్ బిట్వీన్ అవరు లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ ఈక్విటీ. అండ్ అప్పుడు ఏం చేయాలి, ద ఇంక్రీజ్డ్ లిమిట్ ఆఫ్ మైక్రో యూనిట్ డెవలప్మెంట్, ముద్ర అంటాం కదా, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. ఇక్కడ లోన్స్ ఎంతవరకు, ఫ్రమ్ 10 లక్షలు టు 20 లక్షలు. ఇలా కానీ చేస్తే ద బిగ్ పుష్, అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్కి ఒక పెద్ద పుష్ అనమాట.
for the industrial sector is very clearly, conspicuously absent in the budget. ఇది బడ్జెట్లో కనబడలే, ఇది ఒమిట్ చేశారు, బడ్జెట్లో కనబడలే. నైదర్ ఇదే కాదు, వాజ్ దేర్ ఎనీ మెన్షన్ ఆఫ్ రైల్వేస్? రైల్వేస్కి కూడా ఎటువంటి రాయితీలు ఇచ్చామా ఏంటి అని రైల్వేస్ గురించి అసలు మాట్లాడకపోవడం అనేది చాలామందిని సంభ్రమాశ్చర్యాన్ని గురి చేసింది. ఓకే, చాలామందిని. ఎందుకంటే అసలు ఏంటి ఇలాగా ఫస్ట్ టైము, క్లియర్? సో ఫస్ట్ టైం దాని గురించి ఏం మాట్లాడేది. అదే కాదు, పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటంటాం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, దీని గురించి కూడా ఏం మాట్లాడలేదు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి మాట్లాడలేదు, గతి శక్తి గురించి మాట్లాడలేదు, సెన్సెస్. ఓకే, సెన్సెస్ ఎప్పుడో 2011లో తీసిందే, దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. ద లిస్ట్ ఆఫ్ ఒమిషన్స్ కుడ్ బి లాంగర్. అంటే రాయాలనుకుంటే అబ్బో అసలు సరిపోదు ఆథర్ గారికి. బట్ క్లియర్ ఇనిషియేటివ్, ఎలా వెళ్ళాలి ముందుకి అన్నది ఒక లోపం, ల్యాక్ ఆఫ్ క్లియర్ ఇనిషియేటివ్. దేంట్లోని? చదువు, ఆరోగ్యం, ఈ సెక్టార్లోని అసలు ఏం చెప్పలేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు ట్యాప్ ది డెమోగ్రాఫిక్ డివిడెంట్. అక్కడ పాపులేషన్ బట్టి మనం దాని డివిడెంట్స్ని ట్యాప్ చేయాలి. ఇట్ మైట్ నాట్ ఆగర్, అంటే ఇట్ కెన్ పోర్టెండ్ గుడ్ ఆర్ ఇట్ కెన్ పోర్టెండ్ బ్యాడ్. మనకి ఇది మంచి అయినా చెప్పచ్చు, చెడైనా చెప్పచ్చు. ఓకే, సో డివిడెండ్ మైట్ నాట్ ఆగర్ వెల్, ఇదంతా రుచించకపోవచ్చు. ఎందుకంటే 2047 అన్న ముందు చూపు విజన్తో పాటు ఇది అదే లైన్లో లేదు. ఈక్వల్గా ఇంపార్టెంట్ ఏంటి ఆథర్ గారి ప్రకారం? ఓకే, సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటున్నారంటే ఆథర్ గారు ఇక్కడ ఈజ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్. ఒక మిడిల్ పాత్ రావాలి. ఎక్కడ? సిటీస్కి రూరల్ ఎకానమీ, సిటీలోని ఆర్థికంగా బలపడడం, పల్లెటూరులో కూడా అర్బన్ సబర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో కూడా ఎకానమీ గట్టిగా అవ్వాలి. అండ్ టు మేక్ అ డిస్టింక్షన్, వెరీ క్లియర్ డిస్టింక్షన్, ఓకే, క్లియర్గా చూపెట్టాలి ప్రస్ఫుటంగా, బిట్వీన్ జాబ్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఉద్యోగం అంటే ఏంటి, ఇంటర్న్షిప్ అంటే ఏంటి అన్నది ఆ వ్యత్యాసం చెప్పాలి. విత్ ద మ్యాక్రో ఎకానమీ వెల్ పాయిస్డ్, అంటే కరెక్ట్గా ఇప్పుడు ఇట్ ఈస్ నౌ వెరీ వెల్ ప్లేస్డ్ అట్ ద మూమెంట్. ఇప్పుడు సమ్ బోల్డ్ స్టెప్స్, కొద్ది ధైర్యంగా ముందడుగు వేయాలి. అండ్ ఈ ముందడుగు ఎటువైపు వెళ్తుంది? ఎటువైపు? 2047కి వెళ్తుంది, 100 ఏళ్ళు. కుడ్ హ్యావ్ బీన్ అవుట్లైన్డ్. ఇది అసలు ఎలా తీసుకెళ్తున్నాం అన్నది కూడా మనకి ఆ మార్గం, ఆ దిక్సూచి మనకి చెప్పలేదు. క్లియర్? చెప్పలేదు. సో ఇప్పుడు మనకి మెయిన్గా అడ్హియర్ టు స్టిక్ ఆర్ టు ఫాలో, ఇనిషియేటివ్స్, స్టార్ట్, స్లాంట్. ఓకే, నాట్ స్ట్రైట్ లేదా, ఓకే, లేదా ఆథర్ గారు ఏమంటున్నారు, స్లాంట్ అనగానే మనకి చాలా మంచి వర్డ్స్ చెప్తున్నారు ఆథర్ గారు. ఓకే, ఏమంటున్నారు ఆయన చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవాళ. ఓకే, ఇవాళ అసలు ఆర్టికల్ అంతా చాలా మంచి మంచి వర్డ్స్ చెప్పారనమాట. సో నెక్స్ట్ ఏమంటారు ఆయన, ఈజ్ గోయింగ్ ఇన్ ఫర్ యునో స్లాంట్ అంటే ఏమంటారు, సిటప్, లిసన్. ఓకే, ఏ అంటే ఏమన్నారు, ఆస్క్ క్వశ్చన్స్. ఎన్ అంటే ఏమన్నారు, ఓకే, ఎన్ అనగానే ఏమన్నారు ఈయన, నాడ్. అండ్ ఫైనల్గా టీ అంటే ఏంటి, ట్రాక్ ద స్పీకర్.
ట్రాక్ ద స్పీకర్. ఇవన్నీ చూడమన్నారు. డైవల్జ్, రివీల్. కన్సాలిడేషన్ అంటే ఏంటి? స్ట్రెంగ్థెన్, గట్టిగా చేయండి. ఓకే, లెట్స్ స్ట్రెంగ్థెన్ ఇట్. ఇంట్రిమ్, బిఫోర్ ద బడ్జెట్, ఫర్ ద మూమెంట్, బిఫోర్ ద జనరల్ ఎలక్షన్స్. బడ్జెట్ కాదు, బడ్జెట్ ప్రెజెంటెడ్ బిఫోర్ ది జనరల్ ఎలక్షన్స్ అంటాం. జనరల్ ఎలక్షన్స్ దీని మీద క్వశ్చన్స్ ఏమి ఉండవు, ఇంకా ఓటు మీద యాక్సెప్ట్ చేసేస్తారు. సర్ప్లస్, ఎక్సెస్. బట్రెస్, సపోర్ట్ ఆర్ స్ట్రెంగ్థెన్. స్ట్రెంగ్థెన్. ఓకే. prudence, wise, WISC. marginally, very little, marginal increase అంటాం. buoyant, float, ఎకానమీని బయంట్ చేయాలి. మళ్ళీ డిస్కంఫర్టింగ్ ఫీచర్. డిస్కంఫర్టింగ్ అంటే మనకి కాస్త ఏందిరా ఇలా అయింది మనకి పని అన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ బీ లైక్ అ లిటిల్, ఇట్ ఈస్ కాజింగ్ అనీజ్ అందాం. అనీజీనెస్, అనీజ్. లేకపోతే మనం ఏమందాం? ఎంబారస్మెంట్. ఎస్, కాస్త ఎంబారస్మెంట్ ఉంటుంది. ఎంబారస్మెంట్. ఓకే. embarrassment. Clear? So, and I'll bring it down so that it will be nice for you all to have an idea. Till word 12. Clear? So, we are going in for the remaining from 13 onwards. So, 13 onwards ఏమున్నాయి? 13 onwards ఏమున్నాయి? ఓకే. నోటబుల్ ఫీచర్స్ అంటే ఏమందాం? వెరీ ఇంపార్టెంట్. ఓకే. నోట్వర్ది, రిమార్కబుల్. నెక్స్ట్ ఏంటి? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ సపోర్ట్ చేయడం. పేమెంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎస్టెంట్స్, డొనేషన్ అండ్ కంట్రిబ్యూషన్ మేడ్ బై వన్ గవర్నమెంట్ టు అనదర్ గవర్నమెంట్. ఓకే. పేమెంట్స్ ఎలాగా? ఎస్టెంట్, డొనేషన్ అండ్ కంట్రిబ్యూషన్. పేమెంట్స్ అన్నమాట. అసిస్టెన్స్, పేమెంట్స్ ఎలాగా? ఏ రూపేణా? అసిస్టెన్స్. ఓకే. కాంట్రిబ్యూషన్. క్లియర్? ఇంకోటి ఏమన్నారు? ఓకే, డొనేషన్స్. Clear? Wait and watch. Let us play the wait and watch game. Ante waiting for something to change, watching to see what happens. Change happening. We'll see what will change and we'll see what will happen. Okay. Rely, depend. Relying ante entandi? Depending. Bolster, support. టింకరింగ్ అంటే మేకింగ్ అడ్జస్ట్మెంట్స్. టింకరింగ్ అని చాలా మంచి వర్డ్. ఏంటంటే ఇది టింకరింగ్ ఎలా తీసుకుందాం అంటే మనం ఏంటంటే రిపేర్స్. స్టిమ్యులేట్, యాక్టివేట్. ఫైనల్గా ఇంటర్న్షిప్ అంటే between the job and between the main career you have to provide opportunities for students అన్నమాట. ఓకే. ఒక మంత్లీ అలవెన్స్ రావాలి. ఒక ఇంటర్న్షిప్ ఇస్ అ మంత్లీ అలవెన్స్. మంత్లీ అలవెన్సే కాకుండా వీళ్ళకి అలవెన్సే కాకుండా వన్ టైం అసిస్టెన్స్ కూడా ఇవ్వాలి. వన్ టైం అసిస్టెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. ఓకే.
చాలా బ్యూటిఫుల్గా ఆర్టికల్ వచ్చింది ఇవాళ. సో ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి and my colleague is Shankar. We are bringing this editorial analysis for your benefit. All the job seekers of the combined state of Andhra Pradesh and Telangana, we wish you that you follow our classes more. For your benefit only, we are wishing all this for you. So the next word that we are doing is thrust. Thrust is a push. Thrust ante em తీసుకుందాం, it's a push. Commensurate, equal to. Okay, our salary should commensurate to our qualification. సో తర్వాతది చాలా మంచి వర్డ్ ఏంటంటున్నారంటే ఆథర్ గారు, శాలరీ టాప్అప్ ఇద్దాము అన్నారు. ఓకే, శాలరీ టాప్అప్ అంటే క్యాష్ పేమెంట్ ఇన్ కైండ్. ఓకే, క్యాష్ పేమెంట్స్ ఆర్ ఇన్ కైండ్ బెనిఫిట్స్. సో శాలరీ టాప్అప్ అంటే ఇన్ కైండ్ బెనిఫిట్స్. అంటే ఏంటంటే నాకు నా కలీగ్కి ఒకే శాలరీ రావచ్చు, కానీ నాకు కొద్ది గవర్నమెంట్ బంగ్లో ఫ్రీగా, కారు, తర్వాత నాకు ఫ్లైట్లు, నా పిల్లల ఎడ్యుకేషను, ఇవన్నీ దే కమ్ అండర్ ద టాప్ అప్ ఫెసిలిటీ. సో నెక్స్ట్ వన్ ఏమన్నారు, ఇంపింజ్ అన్నాడు. ఇంపింజ్ అంటే ఎన్క్రోచ్. ఇవేమన్నాయి, ఎంక్రోచ్ ఆర్ ఇంట్రూడ్ అన్నాను కదా నేను. ఇంట్రూడ్ అయిపోతుంది, ఇంట్రూడ్ అనవసరంగా వచ్చేస్తుంది. రివైవల్, బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, మళ్ళీ ప్రాణం తీసుకురావడం. క్రెడిట్ రూట్ అంటే యూ షుడ్ గివ్ దెమ్ మనీ టు బి గివెన్, to be given for functioning. అప్పు అన్నమాట. కొలాటరల్, గ్యారంటీ ఫర్ రీపేమెంట్, గ్యారంటీ ఫర్ రీపేమెంట్. ఇవేమి లేకుండా డబ్బులు ఇచ్చేయండి అని అంటున్నారు కదా బ్యాంక్స్కి. ఓకే, ట్రస్ట్, పుష్ అన్నమాట. అంటే చిన్న, మన ఊపిరి పీల్చుకోగలిగే చిన్న పుష్ ఇవ్వాలి గవర్నమెంట్. ఒక చిన్న థ్రస్ట్ ఇవ్వాలండి అని అడుగుతున్నారు కదా వాళ్ళు. దీని ఏమంటే ఆ థ్రస్ట్ కానీ ఇస్తే, ఆ పుష్ కానీ ఇస్తే ప్రొపెల్ అయిపోద్ది, ముందుకెళ్ళిపోద్ది. ఓకే, బారింగ్, ఎక్స్క్లూడింగ్. కంటెన్షియస్ అంటే ఆల్వేస్ ఫైటింగ్, ఆల్వేస్ ఇన్ డిసగ్రిమెంట్. ఏదది ఆల్వేస్ ఇన్ డిసగ్రిమెంట్? ఓకే, అదేంటంటే ఏంజల్ ట్యాక్స్. ఏంజల్ అనగానే ఎవరంటే ఇన్వెస్టర్ అనమాట. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. అలైనింగ్, పుట్టింగ్ ఇన్ లైన్. అలైనింగ్ అంటే ఏంటి? పుట్ ఇన్ లైన్, లైన్లో తెచ్చేయాలి మనిషిని. కాన్స్పిక్యూస్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. యా, పిఎల్ఐ బెనిఫిట్స్ అన్నాం కదా, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. పిఎల్ఐ అనగానే ఏంటి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఫైనల్గా సెన్సెస్. ఓకే, సో ఫైనల్గా గవర్నమెంట్ ఏం చేయాలి? దే హ్యావ్ టు గో ఇన్ ఫర్ సెన్సెస్. సో సెన్సెస్ అనగానే ఏంటంటాను మనం? ఓకే, వీ షుడ్ గో ఫర్ ద కంప్లీట్ కౌంట్ ఆఫ్ పాపులేషన్. ద కంప్లీట్ కౌంట్ ఆఫ్ పాపులేషన్. Okay, so this is the entire vocabulary. So I am Srinivas Pulyapudi with my colleague Shankar. We bring these classes for you. ఈ ఎడిటోరియల్ అన్నది పరీక్షార్థులకు అన్నాను, ఉద్యోగార్థులకి చాలా బాగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని సదుద్దేశంతో ఐఏసీ హైదరాబాద్ యాజమాన్యం, చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, అండ్ వైజాగ్ యాజమాన్యం కూడా
ఈ క్లాసులు మీ బెనిఫిట్ కోసం మేము చేస్తున్నాం. సో మీరు ఈ క్లాసులు ఫాలో అవ్వండి. మీకు వొకాబులరీ, సినోనిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, జంబుల్ సెంటెన్సెస్, అప్రోప్రియేట్ యూసేజ్, మీకు అదే కాకుండా ఇడియమ్స్, ఫ్రేజెస్, ఇవన్నిటిలో కూడా మీకు ఈ క్లాసులు ఎంతగానో తోడ్పడతాయి.